హలో అండి, అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలండి. సుందర సుమనోహరమైనటువంటి శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని మీకు ఈరోజు ఒక అద్భుతంగా ఒక వ్లాగ్లో చేస్తున్నానండి. వేల్పూరు గ్రామంలో చాలా రోజుల తర్వాత అందరి కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరుగుతుందండి. చాలా చక్కగా ఈ వ్లాగ్ని క్రియేట్ చేస్తున్నానండి. చూడండి, ఎంతో చక్కటి గ్రీనరీతో ఉన్న మా మావయ్య వాళ్ళ ఇల్లండి. ఒక మావయ్య ఈయన. సో వీళ్ళింటికి ఇట్లా వెళ్తున్నాను పైకి. నేను ఇక్కడ అంతా చాలా కోలాహలంగా ఉందండి వీళ్ళ మధ్య. ఇదిగోండి చూడండి, వీళ్ళందరూ ఒక చోట కూర్చొని నల్ల పూసలు గుచ్చుతున్నారండి సీతమ్మ వారి కోసం. వీళ్ళందరినీ ఒకసారి పలకరిద్దాము. అందరూ 1 అవర్ ముందే వచ్చారండి నాకంటే. చూడండి, వీళ్ళందరూ చాలా చక్కగా ఒక చోట కూర్చొని కళ్యాణం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు. మేమందరం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నామండి. ఇంకా అందరూ రాలేదండి, కొంతమంది పందిరి దగ్గర కూర్చొని ఉన్నారు. మేమందరం బయలుదేరి వెళ్ళిన తర్వాత కానీ అక్కడ కళ్యాణం స్టార్ట్ అవుదండి. అన్నయ్య పానకమేగా ఇది. రీల్ పెట్టేస్తుంది ఆంటీది నాది సేమ్ కాదు. జగదపి రాముడు శ్రీరాముడే ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే పలికేవాడు, ఆడి తప్పనివాడు, ఎలాంటి కఠినమైన పరిస్థితిలోనైనా ధర్మాన్ని వీడనివాడు మన శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్. రండి. ఓకే,
సీతమ్మ వారికి నల్లపూసలు సూత్రాలు ఉంచుతున్నారండి వీళ్ళు. ఇగో ఇగో ఇలా ఉన్నాయి కదా, ఒక్కసారి ఇది చూపిద్దాం. కింద కింద కూడా పెట్టు. అమ్మవారిని తమ కుమార్తెలు భావిస్తూ కన్యాదానం చేసుకుంటున్నారు. ఇది చాలా చిన్న ఊరండి. యాక్చువల్లీ అందరూ పిల్లలు వేరే వేరే చోట్లకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇక్కడ అందరూ పెద్దాళ్లే ఉండిపోయారు. అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు ఉన్న ఊరండి ఇది. ఇలా కన్నుల పండుగగా ఈరోజు ఈ వేడుక జరుగుతుంది. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ. మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి, త్వరగా మంచి సంబంధం రావాలి.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీరందరూ కూడా సీతారామ కళ్యాణం చూసి చాలా ఆనందించారని అనుకుంటున్నానండి. ఓవరాల్గా వ్లాగ్ ఇదండి. మా తాతయ్య ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఒరే రామ అంటూ ఉండేవాడండి. ఆయన తలుచుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు. ఇదండి, ఇంకా మంగళవాద్యాల మధ్య, తోరణాల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఈ సీతారామ కళ్యాణం మిమ్మల్ని అందరినీ అలరించిందని అనుకుంటున్నానండి. ఇంకా ప్రసాదం తీసుకుందాం పదండి. చలివిడి వడపప్పు పానకం అండి. ఇదిగోండి ఇక్కడ అందరికీ ఇస్తున్నారు. పదండి మనం కూడా తెచ్చుకుందాము. ఇక్కడ నాకు ప్రసాదాలు ఇవ్వడానికి, నాకు పానకం ఇవ్వడానికి మా కన్నా నాకు చాలా హెల్ప్ చేశాడండి. థ్యాంక్ యూ కన్నా. ఇదిగోండి ఇంకో మావయ్య, ఆయన సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి పానకం. మధ్యలోనండి అందరికీ మజ్జిగ చేసి ఇచ్చారండి, చల్లని చెప్పి ఇచ్చారు. భలే బాగున్నాయండి అవి కూడాను. ఈ వేసవకాలంలో చక్కగా కూలింగ్తో ఇచ్చారు. కళ్యాణం చూస్తున్నప్పుడు అందరికీను. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు చెప్పినా కూడా ఇంకా చెప్పాలని అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా కొన్ని అక్షంతలు కూడా తీసుకున్నానండి నేను. ఇంక ఇవన్నీ తీసుకొని బయలుదేరుతున్నాను. ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయిపోయినట్టేనండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. అట్లాగే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.